హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే సింపుల్గా క్యారెట్ హల్వాని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ముందుగా అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో అయితే ఇంటి ముందు అయితే ఇలా ముగ్గేసేసుకున్నాను. ఈరోజు క్యారెట్ హల్వా చేశాను. ఏదో ఒక స్వీట్ తినాలి కదా, అందుకోసం అనేసి అయితే నేను ఇలా స్వీట్ అయితే చేశాను. ఇక్కడైతే క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ అయితే 2 టైప్స్ ఆఫ్ క్యారెట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఢిల్లీ క్యారెట్ అంటారు, ఇది నార్మల్ క్యారెట్. ఇవైతే మనకి ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి అయితే టేస్ట్ ఆ క్యారెట్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇవి ఏదైనా హల్వా అలాంటివి చేసుకోవడానికే బాగుంటుంది, కానీ కర్రీకి అయితే అంత టేస్టీగా అయితే ఉండదు. నార్మల్ క్యారెట్స్ అయితే మనం కర్రీ చేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇక్కడ నేను ముందుగా క్యారెట్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్స్ని యాక్చువల్గా ఇలా తురుము పట్టుకొని తీసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలుగా కూడా కట్ చేసేసుకొని అయితే మనము క్యారెట్ హల్వా అనేది అయితే చేసుకోవచ్చు. నేనైతే ముందుగా తురమడానికి అయితే ట్రై చేశాను, కానీ అది చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గా అయితే ట్రై చేసేసాను. ఇక్కడైతే నేను ముక్కలుగా కట్ చేసేసి అందులో కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేశాను. వాటిని బాగా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. మనకు అప్పుడే క్యారెట్ అనేది అయితే పచ్చి వాసన రాకుండా మంచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నాను. అవి అయితే నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను. నార్మల్ పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇక్కడ మూత పెట్టేసేసుకొని అయితే బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మనము పొటాటో స్మాషర్తో కానీ లేదా ఇలా పప్పు గుత్తితో కానీ ఆ క్యారెట్ ముక్కలను అయితే మనం మెత్తగా మెదిపేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. లేదా తురుముకొని తీసుకున్నామంటే ఇలా మెదిపే పని లేకుండా సింపుల్గా ఉంటుంది. కాకపోతే తురమడానికి అయితే టైం పడుతుంది. సో అలా కాకుండా ఇలా సింపుల్గా మనం క్యారెట్లు ముక్కలా కట్ చేసుకున్నామంటే ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే చాలా నీట్గా అయితే హల్వా లాగా అయితే బాగా వస్తుంది. ఇక్కడ పాలన్నీ అయితే అందులో ఉండే వాటర్ మొత్తం ఇరిగిపోయి ఇక్కడ కోవా లాగా అయితే తయారైంది కదా. సో మనం పాలకి రీప్లేస్గా ఇక్కడ కోవా కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. నేను ఇంకా అంత షుగర్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి నేను అలా ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ సింపుల్గా ఒక 1/2 లీటర్ పాలతో అయితే ఇలా చేసేసాను. దీన్ని బాగా మెత్తగా మనం ముక్కలు అనేది అయితే ఏమీ లేకుండా మెత్తగా అయితే స్మాష్ చేసేసుకోవాలి. అందులో క్యారెట్లో ఉండే వాటర్ మొత్తం పోయేసి అయితే మనం యాడ్ చేసిన నెయ్యి అనేది అయితే కొంచెం సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం అందులో ఉండే స్మెల్ అంతా పోయి చాలా బాగా ఉందని అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి టేస్ట్ సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. కరెక్ట్గా అయితే ఆ క్యారెట్లు మనం అందులో యాడ్ చేసిన తర్వాత షుగర్ అనేది అయితే కరిగిపోతుంది కదా. కరిగేసి క్యారెట్లు అయితే కలుస్తుంది. అది ఉడుకుతున్నప్పుడు మనకైతే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా ఏమేమి కావాలి అనేది అయితే అవి మీ ఇష్టమే. ఇక్కడైతే నేను కర్బూజా సీడ్స్ కూడా తీసుకున్నాను. కొంచెం క్యాష్, కొంచెం కర్బూజా సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ సీడ్స్ అనేది అయితే చిట్లు వేసి ఎగిరి పక్కన పడుతున్నాయి. అందుకోసం అయితే నేను వెంటనే యాడ్ చేసేసాను. ఇక్కడ నెయ్యి క్వాంటిటీ అనేది అయితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా అది ఎవరి డిపెండెన్సీ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా. సో అంత షుగర్ కూడా అయితే ఏం పట్టదు. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. అయిపోయిందని మనం సింపుల్గా చేసుకున్న క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చిల్లుగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే ఇలా డైరెక్ట్గా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.